హలో వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. ఈరోజు మనము డయాబెటీస్లో ఇంకొక ఎపిసోడ్ చేసుకుందాము. అయితే ఈ ఎపిసోడ్లో మనం ఏంటంటే డయాబెటీస్లో జియాబతీస్లో ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక జియాబతీస్ అన్నది యునానీ టర్మ్. సో ఈ యునానీ మెడిసిన్లో జియాబతీస్ ఏదైతే ఉందో ఈ జియాబతీస్కి దీంట్లో మాటికి ఎవరైతే ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళల్లో ఎలా అవి బ్లాక్స్ కింద కన్వర్ట్ అవుతాయి అన్నది మనము ఇది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. అయితే ఒక బ్లడ్ వెజల్ ఇలా కనుక మనం చూసినట్టయితే కనుక దీంట్లో ఇది ఏదైతే ఇలా మనకి బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుందో ఈ బ్లడ్ ఫ్లో అయ్యే దానిలోంచి బ్లడ్ డ్రా చేయాలి అంటే ఇలా ఒక నీడిల్ ద్వారా దాన్ని డ్రా చేయాలి. సో ఇలా ఎప్పుడైతే బ్లడ్ డ్రా చేస్తారో ఇలా బ్లడ్ డ్రా చేసిన తర్వాత ఏమవుతుందంటే రెండు చోట్ల ఇక్కడ ఎక్కడైతే ఇది ఉందో బయట మీకు పైన దీనిలోంచి బ్లడ్ ఏదైతే మీకు గుచ్చుతారో నీడిలు ఈ పైన ఒక చిన్న పెచ్చులాగా కట్టి అది రాలిపోతూ ఉంటుంది చూడండి. సో అలా పెచ్చులా కట్టి రాలిపోయిన ఏదైతే బయట ఇది ఉందో అది ఎలా అయితే ఇలా బయట గాల్లో కలిసిపోతుందో అలాగే ఇక్కడ ఏదైతే పెచ్చు కడుతుందో ఇది ఈ బ్లడ్లో కలుస్తుంది అనమాట. ఇలా బ్లడ్లో కలిసింది ఏమవుతుందంటే యూజువల్గా కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే హార్ట్ ఏదైతే ఉంటుందో ఈ హార్ట్ నుంచి ఏవైతే బ్లడ్ వెజల్స్ ఇలా బయటకు వస్తాయో ఇలా బయటకు వచ్చిన బ్లడ్ వెజల్స్ మొత్తం అంతా ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి అన్నమాట. అంతా డిఫరెంట్ వీటిల్లో ఇట్లా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. అయితే ఇవి అorta, ఆ తర్వాత ఆర్టరీస్, ఆ తర్వాత వెయిన్స్, ఆ తర్వాత క్యాపిలరీస్, ఆర్టీరియోల్స్ ఇలా ఇలా అన్ని డివైడ్ అవ్వుకుంటూ మొత్తం బాడీ అంతా ఒక వలలాగా అది ఈ బ్లడ్ సర్క్యులేషన్ అంతా వెళ్తూ ఉంటుంది అనమాట. లాస్ట్కి ఏమవుతుందంటే ఎండ్ ఆర్టరీస్ అని ఉంటాయి అన్నమాట. అంటే డైరెక్ట్గా ఇంకా సెల్స్లో అది ఓపెన్ అయ్యి ఇంకా మళ్ళీ దాని తర్వాత దానికి నెక్స్ట్ డిఫరెన్సియేషను తర్వాత బ్రాంచెస్ ఇంకేం ఉండవు అనమాట. వాటిని ఎండ్ ఆర్టరీస్ అంటారు. యూజువల్గా ఈ ఎండ్ ఆర్టరీస్ అన్నది మీకు లివర్లోను, బ్రెయిన్లోను, కిడ్నీస్లోను, ఐస్లోను, తర్వాత అలా ఇంపార్టెంట్ ఆర్గన్స్లోను వాటిల్లోనూ ఇవి ఎండ్ ఆర్టరీస్ అన్నది ఉండడం జరుగుతూ ఉంటుంది. మాటికి కనుక బ్లడ్ కనుక తీసుకున్నట్టయితే కనుక దానివల్ల ఏమైపోతుందంటే ఇలా ఎండ్ ఆర్టరీస్ దగ్గరకు వచ్చి అక్కడ ఇరుక్కుపోయే అవకాశాలు ఉంటాయి. సో దానివల్ల కూడా చాలా బ్లాక్స్ అయ్యి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అండ్ అందరూ యూజువల్గా అనుకునేది ఏంటంటే బ్లాక్స్ అంటే కేవలం హార్ట్లో మాత్రమే ఉంటాయి అని అనుకుంటారు. అలా ఏమీ లేదు. బ్లాక్స్ అన్నది ఎక్కడెక్కడ బ్లడ్ వెజల్ ఉందో అక్కడంతా కూడాను బ్లాక్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అండ్ ఎవరికైతే హార్ట్లో బ్లాక్స్ ఉంటాయో వాళ్ళందరికీ బాడీ అంతా కూడా బ్లాక్స్ ఉంటూనే ఉంటాయి. ఈవెన్ వారికోజ్ వెయిన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు కూడా యూజువల్గా బాడీ అంతా కూడా బ్లాక్స్ ఉంటాయి. సో అవన్నీ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే చూడండి ఫారిన్ కంట్రీస్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒకసారి వాళ్ళకి రెగ్యులర్ చెకప్స్ ఏవైతే రొటీన్ చెకప్స్ చేస్తారో సంవత్సరానికి ఒకసారి అలా చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి అని కనుక 6 నెలల వరకు వాళ్ళు అవకాశం ఇవ్వరు. అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు పెట్టిన ఒక రూల్ ఏంటంటే 6 మంత్స్ అనమాట. ఈ 6 మంత్స్ ఎందుకు పెట్టారు అంటే కనుక ఇలా మాటికి ఇలా బ్లడ్ అనేది డ్రా చేయడం వల్ల కూడా ఇలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి అలా ఒక రూల్ కూడా రావడం జరిగిందనమాట. బట్ మన ఇండియాలో ఏంటంటే దురదృష్టవశాత్తు ఏంటంటే జనాలు అసలు డాక్టర్తో ప్రమేయం లేకుండా అసలు ఎందుకు ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటున్నారో కూడా తెలుసుకోకుండా వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయి ప్యాకేజీలు బుక్ చేసుకొని నెలకోసారి 15 రోజులకు ఒకసారి టెస్టులు చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ కోసమే చేయిస్తున్నాం ఇది. ఈ వీడియో చేస్తున్నది ఎందుకు అంటే అలా మాటికి అలా చేయించుకొని అనవసరంగా మీరు ఆరోగ్యం పాడు చేసుకోకండి. డాక్టర్స్కి వదిలేయండి. అది కేవలం ఇన్వెస్టిగేషన్స్ అన్నది డాక్టర్స్ పార్ట్ మాత్రమే. ఒక యునానీ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు యూజువల్గా ఏంటంటే సంవత్సరానికి ఒకసారి పల్స్ని బట్టి వాళ్ళకి ఏమేమి కావాలో అవి చేయించుకుంటారు అనమాట టెస్ట్లు అనేవి. కోర్స్ నో డౌట్ ఇన్వెస్టిగేషన్స్ అన్నది చాలా హెల్ప్ చేస్తాయి, కానీ పేషెంట్స్ కాదు డాక్టర్స్కి. అది డాక్టర్స్కి సంబంధించిన పార్ట్ అది. ఓకే, డాక్టర్ స్టడీ అనమాట. అంటే ఒక వీళ్ళు మందులు ఇచ్చిన తర్వాత ఇవ్వడానికి ముందు ఇవ్వడానికి తర్వాత ఎలా ఉంది అని స్టడీ చేయడానికి చేసే ఒక ఇన్వెస్టిగేషన్ అది. అంతేకాని మాటికి మీరు సరదాగా చేయించుకునేది కాదు అది. అలా సరదాగా చేయించుకున్నట్టయితే కనుక ఇలాంటి విపరీతాలకు కూడా అది దారితీసే అవకాశం ఉంటుందన్నమాట.
అందుకని డయాబెటిక్ పేషెంట్స్ ఎప్పుడైనా సరే ఇలా మాటికి ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళంతట వాళ్ళు డాక్టర్ ప్రమేయం లేకుండా, డాక్టర్ అడ్వైజ్ లేకుండా చేసుకున్నట్టయితే కనుక చూసారు కదా, ఇలా కాకుండా రెగ్యులర్ అలానే డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి, టెస్టులు చేయకండి అని అంటలేదు. యూజువల్గా ఏంటంటే క్యాపిలరీ బ్లడ్ ద్వారా తీసుకునే ఏదైతే ఒక 1 డ్రాప్తో గ్లూకోజ్ లెవెల్స్ని, ఏదైతే షుగర్ లెవెల్స్ని చెక్ చేస్తుంటారో దట్ ఈజ్ మోస్ట్ ఐడియల్. రాదర్ దాన్ ప్రతి 15 రోజులకు ఒకసారి ఇలా బ్లడ్ డ్రా చేసి మీరు చూసుకోవడం కన్నా కూడాను గ్లూకోమీటర్ ద్వారా మీరు చూసుకొని దాంతో కూడాను మీరు మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మేము చెప్పిన విధంగా కనుక మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్లో ఎలా అయితే డైట్ కంట్రోల్ కనుక మీరు చేసినట్టయితే కనుక దాంతోనే మీకు చాలా మటుకు కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా డయాబెటిక్ పేషెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడాను చక్కగా మీరు రెగ్యులర్ చెకప్స్ డాక్టర్స్ దగ్గరికి, యునాని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాటికి సంబంధించిన మెడిసిన్స్ వాడి మీరు ఆరోగ్యంగా ఉంటారని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.